హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు అనేది ఏ విధంగా చేసుకుంటే రుచికరంగా ఉంటుంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను. అలాగే నేను ఇందులో అయితే వంకాయలు కూడా వేసుకున్నానండి. అయితే వంకాయల వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇంత మంచి వంటకాన్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దామా. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి మరియు వంకాయలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయలు అయితే చిన్నగా తరుక్కొని అందులో అయితే వేసి వేపుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత ఈ లోపు వంకాయలు, బెండకాయలు కట్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అదైతే ఇందులో వేసుకొని ఇది మగ్గడానికి చిన్న ఉప్పు అయితే వేసుకొని మనమైతే మూత పెట్టుకోవాలి. అయితే ఇదైతే తాజా బెండకాయలు, తాజా వంకాయలు అనమాట. చాలా త్వరగా అయితే మగ్గిపోయాయి. లేత వంకాయలు, లేత బెండకాయలు కదా. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఈ మధ్యలో అయితే కొంచెం గ్రేవీలా చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని అయితే నేనైతే 2 టమాటాలు యాడ్ చేసుకొని కూర అయితే దాని మీద అయితే కప్పి వేసాను. కప్పి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని అయితే మనం కాసేపు అయితే ఉంచుకోవాలి. ఈ లోపు అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటాం కదా. చింతపండు నానబెట్టుకునే లోపు ఇవైతే మగ్గితే చూడండి టమాటాలు ఏ విధంగా అయ్యాయో. ఈ విధంగా అయిన టమాటాలను అయితే మనం మంచిగా గ్రేవీ అంటే మొత్తం కూరకి ఆ టమాటా అనేది టేస్ట్ తగిలేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టి మనం ఏం చేయాలంటే చింతపండు రసం అనేది మనమైతే చింతపండు బాగా పిసుక్కొని చింతపండు రసం అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఒక్క 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచాక ఈ విధంగా అయితే అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది అయితే నేనైతే ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. దీనిలో అయితే నేను ఇంగ్రీడియంట్స్ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కావలసినవి, వంకాయలు, బెండకాయలు మీద అయితే ఈ కూర అయింది. ఎంతో గ్రేవీగా, ఎంతో టేస్టీగా, చిక్కగా కాదు, పల్చగా కాదు, మధ్యలో ఉన్న క్వాంటిటీలో అయితే నేను ఈ పులుసు అయితే నేను పెట్టాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.